ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదా రంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. గోదాదేవి తాను ఉన్నది విల్లిపుత్తూరులోనే అయినా విల్లిపుత్తూరును గొల్లపల్లెగా, తనను తన చెరులను గోపికలుగా భావించుకుని అందరినీ స్నానవ్రతం చేయడానికి తనతో పాటుగా రమ్మని ఆహ్వానం పలుకుతూ ఉంది. ఆహ్వానం పలకడమేనా, రండి అని ఆహ్వానం చెప్పి ఊరుకోలేదు ఆవిడ. వారందరినీ తానే స్వయంగా నిద్రలేపి తనతో పాటు తీసుకెళ్ళి వాళ్ళకి సద్గతులు తనతో పాటుగా కలిగేటట్టుగా పిలుచుకుని వెడుతూ ఉంది. దానికి గాను మొట్టమొదట అందరినీ నిద్రలేపుతోంది. ఆ నిద్రలేపేటప్పుడు మొదటి పాసురాల్లో నిద్రలేచి రమ్మని చెప్పడం, రెండో పాసురంలో వ్రత నియమాలు చెప్పడం, 3, 4, 5 పాసురాల్లో వ్రత ఫలము ఎవరిస్తారు, ఎట్లా ఇస్తారు అన్న సంగతి చెప్పడం జరిగింది. ఇక 6వ పాసురం నుండి 15వ పాసురం దాకా అంటే 10 పాసురాల్లో 10 మంది గోపికలను నిద్రలేపుతూ ఉన్నది. మనం గోపికలు అంటున్నాం, ఆవిడ కూడా గోపికలు అన్నది. వాస్తవంగా వారందరూ విల్లిపుత్తూరులో ఉన్నటువంటి గోదాదేవి చెల్లులు. వీరందరినీ ఎందుకు ప్రత్యేకంగా వీళ్ళ గురించి చెప్పడం, అందరితో పాటు రమ్మని కాకుండా అందరినీ నిద్రలేవండి రండి అని చెప్పడం ఉంది. కానీ ఈ 10 పాసురాల్లోనూ ఒక్కొక్క లక్షణం కలిగినటువంటి గోపికని నిద్రలేపింది. ప్రత్యేకంగా ఆ లక్షణాన్ని వదులుకుని బయటికి రమ్మని ఏమిటవి, ఎందుకు అది 10 మందిని ఆ విధంగా నిద్రలేపడం? 12 మంది ఆళ్వార్లు ఉన్నారు కదా. ఈ 12 మంది ఆళ్వారుల్లో తాను ఒకతే, తన తండ్రి గారైనటువంటి విష్ణు చిత్తుడు అనే బిరుదాభిధానం కలిగినటువంటి భట్టనాథుడు మరొకరు, ఈ ఇద్దరూ కాక మిగిలినటువంటి వాళ్ళు 10 మంది. తన్ని తాను మేల్కొల్పడం లేదు కదా, తాను మేలుకునే ఉంది. తండ్రి గారిని మేల్కొల్పేటంతటి సాహసం చెయ్యడం సరైంది కాదు కనుక మిగిలినటువంటి 10 మందిని నిద్ర లేపుతున్నట్టుగా చెప్తారు. ఒక్కొక్క పాసురంలో ఉన్నటువంటి ఒక్కొక్క గోపిక లక్షణం తత్సంబంధమైనటువంటి ఆ ఆళ్వారు యొక్క ప్రధాన లక్షణంగా కనపడుతుంది. ఈ ఆళ్వారులు 10 మంది భగవద్ధ్యానంలో తన్మయత్వం పొంది బాహ్యస్మృతి లేక వ్రతానికి రాలేదు. భగవద్ అనుగ్రహంలో మునిగి ఉన్న ఆళ్వారులకు ప్రతీకలుగా ఈ 10 మంది గోపికలను నిద్ర లేపినట్టుగా మనకు కనపడుతుంది. పైకి గోపికల్లాగా కనపడ్డా వాస్తవానికి వారి యొక్క లక్షణాలను బట్టి ఆయా ఆళ్వారుగా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. పేరు పెట్టి ఆ ఆళ్వారుని నిద్ర లేపితే ఏం బాగుంటుందండి? పిల్ల కదా, చిన్నది కదా గోద, వారు పెద్దవారు కదా, అలా లేపల ఆ లక్షణాలను చెప్తోంది. వారిదేమో భగవద్ అనుగ్రహంలో బాహ్య స్మృతి లేక తన్మయమైపోయి ఉండడం, కానీ ఇక్కడ గోపికది మాత్రం నిద్రలో మునిగుండడం. ఇది మామూలు తమోగుణ ప్రధానమైన తామసికమైనటువంటి నిద్ర. వారిది యోగ నిద్ర. ఆ యోగ నిద్ర భగవద్ అనుగ్రహంలో మునగడం వల్ల వచ్చింది కనుక ఈ రెండింటిని పోల్చుకుంటూ ఇటువంటి నిద్రని ఆ నిద్రగా మార్చుకోవచ్చు. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే చాలు అని చెప్పడం ఇందులో మనకు కనపడుతూ ఉంటుంది. పాసురం చూడండి ఏమంటోందో ఈవిడ. పుళ్ళుం సిలున్ మినకాణ్ పుళ్ళరయ్యన్ కోయిలిల్ வெள்ளை விழிகங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுது நின்றாய் பேய்முலை நஞ்சுண்ணு கள்ளச்சகடம் கலக்களிய காலோச்சி
வெள்ளத்தரவில் துய் லமரந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லவெழுந்து అరియంద పేరరవం ఉళ్ళం పుగుండు కుళిర్దేలో రెంబావాయ్. ఒక ముగ్ధ అయినటువంటి బాలికని నెపంగా పెట్టుకుని ఆళ్వారులను నిద్రలేపడం. ఇందులో మేల్కొల్పబడుతూ ఉన్నటువంటి ఆళ్వారు పొయ్యిగై ఆళ్వారు అని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వారు చెప్పడం. ఇక్కడ కూడా చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఆళ్వార్ల పేర్లు చెప్పడంలో. కానీ మొత్తానికి 10 మంది పేర్లు ఈ 10 పాసురాల్లో మనకి దర్శనమిస్తాయి. ఈయన పేరు ఈ పొయ్యిగై ఆళ్వారైన ఆయన్ని సరోయోగి అనేటటువంటి పేరుతో అందరూ పిలుచుకుంటూ ఉంటారు. వీరు ప్రధానమైనటువంటి వారిలో ఆళ్వారుల్లో ఒకరు. 3 ప్రధానమైన ఆళ్వార్లు ఉన్నారు, వారిలో ఒకరు ఈయన. ఈ లేపబడుతూ ఉన్నటువంటి గోపిక భగవద్ అనుభవం కొత్తదవడం వల్ల వ్రతం యొక్క వైభవం తెలియక తానొక్కతే తన అనుభవంలో ఉండి బయటికి రాకుండా ఉన్నది. భగవద్ అనుభవం నిన్నటి రోజున ఆవిడ కొద్దిగా కలిగింది. కలిగితే ఆ భగవద్ అనుభవం కొత్తది. ఆ అనుభవం కొత్తదవటంతో దాని యొక్క వివరాలు తెలియక ఇంకా తాను అదే అనుభవంలో తన్మయమైపోయి అక్కడే నిద్రపోతూ ఉన్నది. ఇంకా 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 అనుభూతి పొందాలని. అయితే ఆవిడికి తెలియంది ఏమిటంటే ఆ అనుభూతి స్థిరపడాలన్నా తాను మరింతగా భగవంతుని యొక్క సేవ చేసుకోవాలి అన్న సంగతి తెలియక తనకి లభ్యమైన అనుభూతే పరమార్థం అనేటటువంటి భావనలో ఉంది గనక ఆవిడ్ని నిద్ర లేపుతున్నారు. ఎలా, ఎందుకు నిద్ర లేవాలి? నిద్ర లేచే సమయం ఏమైంది అంటే ఆహారం సంపాదించుకోవడానికి లేచి పక్షులు కలకల్లాడుతూ పెడుతున్నాయి అంటే పక్షులను ఎవరు నిద్ర లేపరండి. అవి చక్కగా సూర్యుడు ఉదయించటానికి కొద్ది సమయానికన్నా ముందే వాటిలో ఉన్న జీవప్రజ్ఞ మేలుకొనగానే అవి లేస్తాయి. ఆవు దూడలు అంతే, చాలా జంతువులు అంతే. జంతువుల్లో ఒకడైనటువంటి మనిషి కూడా అంతే. తెల్లవారుజామున 4:30 ప్రాంతాల్లో తప్పనిసరిగా మెలకు వస్తుంది అందరికీ, ఏ వ్యాధిగ్రస్తులు అయితే తప్ప. కానీ మనం ఏం చేస్తాం? మళ్ళీ పడుకుంటాం. అంతేగాని మెలకువ రాకపోవడం అన్నది ప్రకృతిలో ఉండదు. ఆ సమయానికి కొంచెం అటు ఇటు 5-10 నిమిషాలు అటు ఇటుగా వస్తుంది. పక్షులు లేచి వెళ్ళిపోతున్నాయి చూసావా, ఆహారం తీసుకోవడానికి పెద్ద ధ్వని చేస్తున్నాయి. అంతేకాదు అవి అలా వెడుతూ ఉంటే ఆ పక్షులకి నాథుడైనటువంటి గరుత్మంతుడు తన స్వామి అయినటువంటి మహావిష్ణువాలయంలో ఉన్నాడు. అంటే ఈ పక్షుల రాజు అయినటువంటి గరుత్మంతుడు ఉన్నాడు కదా, ఆ గరుత్మంతుడు ఎవరి సేవకుడు? విష్ణువు యొక్క సేవకు. ఆ విష్ణు ఆలయంలో కూడా ఇంకా లేవాలి అని ఆయన సంకేతం చేసినట్టుగా ఏం చేస్తున్నారంటే వైష్ణవ స్వాములు అందరూ రండి అని సేవకి రమ్మని పిలుపు ఇచ్చినట్టుగా తెల్లని శంఖం తీసుకుని దాంతో పెద్ద ధ్వని చేస్తూ శంఖాన్ని మోగిస్తూ ఉన్నారు. అంటే శంఖధ్వని అందరికీ మెలకువ తెచ్చుకోండి, ఆలయానికి రండి, తెల్లవారుతూ ఉన్నది అని చెప్పడానికి సంకేతం. అంటే శంఖం మోగుతోంది, ఎవరు మోగిస్తున్నారో చెప్పదు, దానంతటది మోగదు కదా. తప్పనిసరిగా అప్పటికే అర్చకులు ఆలయానికి వెళ్ళడం, శంఖాన్ని మోగించడం చేస్తున్నారన్నమాట. మరి నిన్ను మేము లేపుతున్నాము, మమ్మల్ని ఎవరు లేపారని నీకు సందేహం రావచ్చు. అలాగే వస్తుంది కదా, నిన్నేమో మేము లేపుతున్నాం, అమ్మాయి లేచిరా అని, అమాయకురాలుగా ఉన్నావు, ముగ్ధగా ఉన్నావు అని లేపుతున్నాం. మరి మమ్మల్ని ఎవరు లేపారు అంటే మాకు లేపడానికి ప్రత్యేకంగా ఎవరో రానక్కర్లేదు. ఎందుకంటే అందరూ మెలకువ పొందేటట్టుగా చేసేటటువంటి వాడు ఉన్నాడే, ఆయనని తమ హృదయంలో పదిలపరుచుకుని మెల్లగా లేస్తున్న మునులు యోగులు హరిహరి అంటూ ఉంటే ఆ ధ్వని మా హృదయాల్లో ప్రవేశించి మా హృదయ తాపాన్ని తగ్గించి మమ్మల్ని మేల్కొల్పింది. ముందొచ్చిన వాళ్ళని ఎవరు లేపారండి? ఇది చాలా సార్లు పిల్లలకు అనుమానం వస్తూ ఉంటుంది. తల్లి పిల్లల్ని నిద్ర లేపంగానే అమ్మ నువ్వు మమ్మల్ని లేపావు గాని నిన్నెవరు లేపారు అని అడుగుతారు. అంటే ఎవరో లేపితే లేవాలి అనేటటువంటి భావన ఉన్నట్టు. మరి ఇక్కడ ఈ బాలిక కూడా ఈ గోదాదేవిని, ఆవిడ్ని నిద్ర లేపడానికి వచ్చినటువంటి గోదతో ఉన్న ఇతర చెల్లుల్ని మిమ్మల్ని ఎవరు లేపారు అని అడిగే అవకాశం ఉంది. అందుకని దానికి సమాధానం చెప్తున్నారు గోదాదేవి. అంటే మాకు ఎవరు నిద్ర లేపక్కర్లేదు, మాకే లోపల అంతా స్ఫురణ కలుగుతుంది లేవాలి అని. ఎందుకనంటే మేము మా హృదయంలో సర్వజగత్కారణుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి పదిలంగా మనసులో పెట్టుకున్నాం. మరి అలా దానివల్ల ఏం జరుగుతుంది అంటే పూతన స్తనాల్లో ఉన్న విషాన్ని తాగినవాడు మా హృదయాల్లో పెట్టుకున్నది ఎవరిని? పరమాత్ముణ్ణి. ఆయన లక్షణాలు ఏమిటి?
అంటే ఇక్కడ చెప్తోంది మొత్తం కృష్ణుడి యొక్క బాల్య లీలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ నెమ్మదిగా ప్రస్తావిస్తోంది గోదాదేవి. అంటే కృష్ణుడు అనగానే ఆవిడ మనసులో ఎన్ని భావాలు కలుగుతున్నాయి. పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే పూతన తనాలలో ఉన్నటువంటి విషాన్ని హరించినటువంటి వాడు, 17 రోజులు అనుకుంటా అప్పటికి, రోజుల పిల్లవాడు. అటువంటి పిల్లవాడికి పాలిస్తానని వచ్చినటువంటిది ఆ విషపూరితమైనటువంటి పాలని తన స్తనాలలో నింపుకుంది గనక ఆ పాలు తాగి ఎంతో మంది బిడ్డల్ని ఇప్పటికి ఆవిడ సంహరించింది. ఇదిగో అందులో ఒకడుగా ఈ పిల్లవాడిని అనుకుంది. కృష్ణుడికి పాలిచ్చిన తర్వాత ఇంకా ఆవిడ మరొక బిడ్డకి పాలిచ్చి చంపేటటువంటి అవకాశం మిగులుస్తాడా కృష్ణుడు? అయిపోయింది. అప్పుడు ఆవిడ పూతన అయింది. పూతన అంటే పవిత్రీకరించబడింది అని. అప్పటి వరకు ఆవిడలో ఉన్నటువంటి విషభావనలు అవన్నీ పోయినాయి. కృష్ణ స్పర్శతో చాలా పవిత్రురాలుగా మారిపోయింది. అటువంటి పూతన యొక్క స్తనాలలో ఉన్న విషాన్ని తాగినటువంటి వాడు, శకటాసురుణ్ణి సంహరించిన వాడు. ఆ శకటాసురుడు ఒక రాక్షసుడు. వాడు బండి చక్రాన్ని ఆవేశించి ఆ బండి చక్రం ద్వారా తాను ఎవరిని చంపదలుచుకున్నాడో వాళ్ళ మీదకి ఆ చక్రం రూపంలో వెళ్లి వాళ్ళని సంహరించి వస్తూ ఉంటాడు. వాడు శకటాసురుడు. ఆ శకటాసురుడి యొక్క కీలు ఊడగొట్టేటట్టుగా చేశాడు. బండి చక్రం ఏమైపోతుందండి, ఆ బండి చక్రానికి మధ్య ఇరుసు ఉంటుంది. ఆ ఇరుసు దగ్గర గనక దాన్ని పాడు చేసినట్టయితే ఈ చక్రం తిరిగే అవకాశం లేదు. దాని కీలు ఊడగొట్టాడు. ఆ తర్వాత అది పడిపోయిన తర్వాత ఏం చేశాడు, తల్లి పాల కోసం ఏడుస్తున్నట్టుగా మారాన్ చేస్తున్నట్టుగా కాళ్లతో దాన్ని ఇలా 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 అన్నాడు. ఎక్కడొచ్చిందండి ఈ బండి చక్రం అంటే, యశోదాదేవి కృష్ణుడికి పాలిస్తూ ఉంటే కృష్ణుడిని చంపడానికి మీదకి వచ్చింది. తల్లి ఒళ్ళో పడుకుని ఇట్లా పాలు తాగుతున్నాడు, కాలు ఇట్లా బయటికి పెట్టున్నాడు. ఆ బయటికి పెట్టినటువంటి వాడు కావాలని బండి చక్రాన్ని తన్నినట్టు తన్నలేదండి. ఏం చేశాడు, పిల్లలు పాలు తాగుతూ తల్లి దగ్గర కాళ్ళు తపతపా కొట్టుకుంటూ ఉంటారు. చేతులతో ఆవిడ మెడలో ఉన్న గొలుసుల్ని వాటిని పట్టుకుని ఆడుకుంటూ ఉంటారు. పాలు తాగుతూ ఊరికే కాళ్ళు చేతులు ఖాళీగా ఏముండే, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి కాళ్ళు చేతులు కూడా. ఇలా కాళ్లతో ఇలా నేల మీద కొడుతున్నట్టుగా, అందులో ఒకవేళ గనక తాగుతూ ఉన్నప్పుడు పాలు నోటి నిండా రాకపోతే రావట్లేదని సూచించడానికి కాళ్ళని ఇట్లా కొడుతూ ఉంటారు. అలా కొట్టినట్టుగా పాల కోసం పేచీ పెడుతూ కాళ్ళని కొట్టినట్టుగా కొడితే ఆ కాళ్ళ కింద పడి ఆ బండి చక్రం కాస్త నుజ్జు 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 అయిపోయింది. దాన్ని ఆవేశించి ఉన్నటువంటి ఆ శకటాసురుడు కూడా ఎక్కడ లేకుండా చనిపోవడం జరిగింది. యశోద ఒళ్ళో పడుకున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బానే ఉన్నాడు కానీ అసలు ఎక్కడున్నాడు, అసలు ఎప్పుడు ఎక్కడుంటాడంటే పాల సముద్రంలో శేషపాన్పు మీద పవళించి ఉంటాడు. ఆయన పవళించి ఉంటాడంటే నిద్రపోతున్నాడా? ఎప్పుడు చూడండి అలా పడుకునే ఉంటాడు. ఏమిటి, బద్ధకస్తుడా? నిద్రపోతూ మనిషా? కాదు. ఆయన ఉన్నటువంటి నిద్ర యోగ నిద్ర. అది తమోగుణ సంబంధమైన నిద్ర కాదు. మన వంటి వారు చేసేటటువంటి నిద్ర, అంటే మన వంటి వారు పోయేటటువంటి నిద్ర తమోగుణ ప్రధానమైంది. శరీరం కానీ మనస్సు కానీ అలిసిపోయినప్పుడు దానికి విశ్రాంతినివ్వడం కోసం వచ్చేటటువంటి సూచన నిద్రపొమ్మని. అప్పుడు ఉన్నటువంటిది నిద్ర. లేచేటప్పటికి మళ్ళీ ఎటువంటి అలసట లేకుండా సుఖంగా హాయిగా ఉండడం జరుగుతుంది. అటువంటి నిద్ర మనం పోతే భగవంతుడికి, ముఖ్యంగా విష్ణువు నిద్ర ఎటువంటిది అంటే ఆయన యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్ర ముద్రితుడైనటువంటి వాడు పైగా ఎక్కడ ఉంటాడు, పాల సముద్రం మీద శేషపాన్పు మీద ఉంటాడు. ఇది కూడా ఈ శేషపాన్పు గురించి ఎన్నిసార్లు ఇవిడ ఇందులో ప్రత్యేకంగా ఆ కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు పాల సముద్రం, శేషశాయి అనే మాటలకే ప్రాధాన్యం ఇస్తూ చెప్తుంది. ఎందుకంటే శేషశేషిత్వ భావం మొదలైనటువంటివి ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చాలా ప్రధానంగా చెప్పుకునేటటువంటి అంశాలు కనుక అటువంటి శేషుడి మీద శయనించి ఉన్నటువంటి వాడు ఎందుకున్నాడండి? ఆయన లోకరక్షణ చింతతో. అక్కడ యోగ నిద్రలో కూడా ఆయన చేసే పని ఏమిటి, లోకాలన్నింటినీ ఎట్లా రక్షించాలి, ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటువంటి ఆపద వస్తుంది, ఆ ఆపద నుంచి జీవులందరినీ ఏ విధంగా బయటపడవేయాలి, మళ్ళీ వాళ్ళకి సుఖశాంతులు కలిగేటట్టుగా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉండేటటువంటి వాడు. లోకరక్షణ అనేది తన లక్షణ, అటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాడు. పైగా ఆయన జగత్కారణుడు.
ఈ లోకానికంతా కూడా మూలభూతమైనటువంటి వాడు, అంటే విత్తనం లాంటివాడు. జగద్యోని, జగద్బీజ మొదలైనటువంటి పదాలు విష్ణువు గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. జగత్తుకి మూలమైనటువంటి విత్తనం ఆయన. విష్ణువు నుండి వచ్చిన విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనం నుంచే ఈ భూమండలం ఇటు సృష్టి అంతా రావడం జరిగింది. కనుక దీనికి అంతటికీ మూలమైనటువంటి విత్తనం ఎవరు? శ్రీ మహావిష్ణువు. కనుక ఆయన ఎక్కడుంటాడు? ఆయన ఏం పనిచేస్తున్నట్టు కనపడ్డండి. ఈయనేమో అన్నిటికీ మూలమే, కానీ తానేం చేస్తున్నట్టు ఉండడు. పాల సముద్రం మీద అలా పవళించి ఉంటాడు, ఏమీ తెలియనటువంటి వాడిలాగా. జగత్ కారణభూతుడు, జగత్తు పుట్టడానికి కారణమైనటువంటి వాడు. ఈ జగత్తు కారణమే జగత్కారణం అచ్యుతం అని చెప్తారు. ఈ జగత్తుకంతా కారణమైనటువంటి వాడు ఆయన. కారణమైతే ఈ జగత్తంతా కార్యం కనపడుతూ ఉంది మనకి. ఆ విధంగా ఉన్నటువంటి వాడు సర్వేశ్వరుడు, సమస్తమైనటువంటి వాటికి అధిపతి అయినటువంటి, సర్వమునకు అధిపతి అయిన వాడు. మన కంటికి కనపడే చరాచర జగత్తు ఏదైతే ఉందో దానంతటినీ కూడా మొత్తంగా నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఈ జగత్తుకంతా కారణభూతుడు ఆయనే. ఆయన వల్లనే ఈ జగత్ అంతా ఉద్భవించటం జరిగింది. అట్లాంటి వాణ్ణి తమ హృదయాల్లో జాగ్రత్తగా భద్రపరుచుకున్నారండి. ఎవరు అలా భద్రపరుచుకున్నవారంటే మునులు, యోగులు. యోగులు చేసేది ఏమిటి? యోగ సాధనలో ముందర యోగ సాధన అంటే ఏదో ఆసనాలు వేయడం ఇలాంటివే చెప్పుకుంటాం. తర్వాత శ్వాస మీద ధ్యాస, ఇదంతా యోగ సాధన అయిపోయింది అనుకుంటాం. కాదు, సర్వవృత్తులు కూడా చిత్తములో లయించి చిత్తము మనస్సులో కరిగిపోయి ఆ మనస్సు హృదయము కలిపినటువంటి స్థితిలో ఒక చోట ఆ మనస్సు హృదయం రెండు కలవాలంటే కోరుకునేటటువంటి మనస్సు, కోరికలు మొదలైనవి లేకుండా స్పందించేటటువంటి హృదయం, ఈ రెండు ఒకటైనటువంటి వాడు పరమాత్ముడు. ఆయనలో నుండి ఒక సంకల్పం వెలువడి వచ్చింది అంటే దానికి కారణాలు చాలా ఉంటాయి. ఒక కారణంతో భగవంతుడి సృష్టించేయడం కానీ తాను సృష్టిలోకి దిగి రావడం కానీ చేయడు. కనుక తానంతా కూడా మనస్సులో పదిలపరుచుకున్నటువంటి వాళ్ళే మునులు. హృదయంలో దీన్నంతా భద్రపరుచుకున్నారు వాళ్ళు నిరంతరం భగవంతుని స్మరణలో ఉంటారు. గనక సూర్యోదయం కాబోతోంది అనగానే వాళ్ళు హరి 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 అంటూ లేస్తారు. అదే సంప్రదాయం ఏం చెప్తుంది అంటే ఉదయ సమయంలో విష్ణువుని, పడుకోబోయే సమయంలో శివుణ్ణి తలుచుకోమన్నారు. లయకారకుడు కదా ఆయన, అందుకని. కనుక వాళ్ళందరూ హృదయాలలో మునులు, యోగులు. మునులంటే మాట్లాడని వాళ్ళు. మాట్లాడని వాళ్ళు అంటే మాట్లాడకుండా ఉన్నారా? అవసరమైనటువంటి విషయాలు తప్ప వేరేవి మాట్లాడరు. అనవసరమైనటువంటి నిరుపయోగమైన జల్పము అంటారు, ప్రయోజనం లేనటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటారు. కనుక అటువంటి వాళ్ళు ఒక్కసారి లేస్తూ ఉంటే మునులు మాట్లాడకుండా ఉండేవాళ్ళు. మాట్లాడడం అంటే మునులంటే మాట్లాడకుండా ఉండడం అంటే నోటితో మాట్లాడడం ఒకటే కాదండి, ఇంద్రియాలన్నిటి పట్ల మౌనం పాటించేవాళ్ళు మునులు. ఇదిగో ఇవాళ ఇది చూద్దాం అని మనస్సుని ప్రేరేపిస్తుంది చక్షురింద్రియం. అలాగే ఇంకేదో చేద్దాం అని చెప్తూ ఉంటుంది మరొక ఇంద్రియం. ఈ ఇంద్రియాలు ఏవి చెప్తున్నా వాటి పట్ల మౌనం పాటిస్తూ నీ మాటలు నేను వినను, నీకు సమాధానం చెప్పను అని వాటికి ఏమాత్రం సమాధానం చెప్పకుండా వాటిని అదుపులో పెట్టినటువంటి వాడు ముని. పంచేంద్రియ వ్యాపారాల పట్ల మౌనం పాటించేవాడు ముని. ఒక్క నోటితో మాట్లాడకపోయినంత మాత్రాన మునిగా చెప్పడం చాలా కష్టం. అందువల్ల మునులు, యోగులు, యోగ సాధన చేసినటువంటి వారు. రకరకాల యోగ సాధనలు ఉన్నాయి. అందరూ ఒకే రకమైన యోగం చేయరు కదండి. అష్టాంగ యోగం చేసేవాళ్ళు, మరొక యోగం చేసేవాళ్ళు, రకరకాలు ఉన్నాయి. ఈ యోగ సాధన చేసేటటువంటి వాళ్ళందరూ ఇటు మునులు, అటు యోగ సాధన చేసేటటువంటి వారు యోగులు. అంటే ఒక స్థాయికి వస్తేనే యోగా అంటారు, యోగి అంటారండి. ఇవాళ మనం మీ యోగ సాధన చేస్తాన్ని మొదలుపెట్టి 2 తరగతులలో పాల్గొని నేను కూడా యోగిని అంటే కుదరదు. మొత్తం కూడా శరీరము, మనస్సు ఏకాత్మత భావంతో ఉండేటటువంటి వాడు యోగి. మనోబుద్ధి అహంకార చిత్తాలన్నీ కూడా ఏకోన్ముఖంగా పనిచేసేవాడు యోగి. కనుక అటువంటి యోగులు, మునులు వాళ్ళందరూ స్వచ్ఛమైన హృదయాలు కలిగినటువంటి వారు గనక హృదయాలలో ప్రవేశించి వాళ్ళ నోటి వెంట హరిహరి అనే నామం వస్తుంది. వాళ్ళు మేలుకున్నారు, వారి నోటి వెంట హరి 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 అని నామం వస్తుంది. సాధారణంగా
ఈ హరిదాసులు వాళ్ళు హరిలో రంగ హరి అనే అంటారు. ఇంకొక అడిగితే ఏదైనా కీర్తన పాడితే పాడతారేమో గాని వాళ్ళు ప్రధానంగా అడిగేటటువంటిది ఇదే మాట. మమ్మల్ని అందరినీ వాళ్ళు అంటున్న హరి హరి అనేటటువంటి వారి కీర్తన మా హృదయాల్లో చొరబడి అప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి మమ్మల్ని మేలుకొల్పడం జరిగింది. మన సందేహం ఏం లేదు. మమ్మల్ని ఎవరు మేలుకొల్పారు అంటే ఆ ఋషులు మేలుకొల్పారు, ఆ యోగులు మేలుకొల్పారు. మేము వచ్చి మిమ్మల్ని మేలుకొల్పుతూ ఉన్నాము. లేండి, నువ్వు కూడా వచ్చి మాతో పాటు స్వామి సేవలో పాల్గొనాల్సి ఉంది, లేచిరా అని ఒక గోపికని తన్మయత్వ స్థితిలో ఉండి స్నాన వ్రతానికి కూడా రావడానికి స్పృహ లేక, బాహ్య స్పృహ లేక ఉన్నటువంటి గోపికని నిద్రలేపుతూ చెప్పినటువంటిది ఈ పాసురం. ఈ పాసురం చెప్పిన ఆ గోదమ్మకి నమస్కారం చేసుకోవాలి కదా. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామాయది జ్ఞాతారస్తనయాస్త్వదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథం త్వమన్యమనిశం సాధారణ శ్రీరసి. స్వస్తి.